దెయ్యాల గురించినటువంటి వాక్యం చెప్పాను. ఇంచుమించు గంటన్నర వాక్యం చెప్పాను. దెయ్యాలంటే ఎవరు, దెయ్యాలంటే ఎక్కడి నుంచి వస్తారు, దెయ్యాలంటే ఏం చేస్తారు, దెయ్యాలు ఎలా ఉంటారు, ఈ విషయాలన్నీ ఇంచుమించు గంటన్నర వాక్యం చెప్పాను. ఆదివారం అయిపోయింది, 3 ఆరాధనలో 3 గంటన్నరలో వాక్యం చెప్తాను. చెప్పిన తర్వాత వాక్యం అయిన తర్వాత ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాను. కాసేపు రెస్ట్ తీసుకుంటుంటే 5:30, 6 ఆ టయానికి ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది. ఫోన్ చేసి, అయ్యారో వెంటనే ఇంటికి రండి అన్నాను. ఏమ్మా అన్నాను. ఏమీ లేదండి, మా పాపను దెయ్యం పట్టుకోతాను. సరే మా వస్తున్నాను. ఆ పొద్దున్న దెయ్యం గురించి వాక్యం విని ఇంటికి వెళ్ళేసరికి, ఇంటికి వెళ్ళే పిల్లకి దెయ్యం పట్టుకోను. ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు అంటుంది నాతో, అయ్యారో మొన్న మా అమ్మాయి అలా ముంగండి వెళ్ళిందండి. ఆ ముంగంటలోనంట ఆ ముందు వారంలోనే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిందంట. ఆ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయినటువంటి అమ్మాయి వచ్చి మా పిల్లని వేయించుకుని తినేస్తుందండి, తీసుకెళ్ళిపోతానంటుందండి, వదిలిపెట్టినట్టుందండి అన్న. ఇప్పుడు ఆ దెయ్యం పట్టుకున్న పిల్ల గురించి బాధపడ్డాం కంటే దెయ్యం పట్టుకోకుండా ఉన్న ఈ మనిషి కోసం బాధపడ్డాను. పొద్దున్న గంటన్నర వాక్యం విని ఇంటికి వెళ్ళి ఏమంటుంది, దెయ్యం పట్టుకుందంట. ఏ దెయ్యం పట్టుకుందంట? ఆత్మహత్య చేసుకున్నా దెయ్యం పట్టేసుకుందంట. మరి దెయ్యాలు ఆత్మహత్య చేసుకున్న మనుషులే దెయ్యాలుగా అవుతారా? మీరు చెప్పండి. అప్పుడు మనుషులు దెయ్యాలు అవుతారా? అవరన్న వారు దేవునికి స్తోత్రం. అలా కాదు, మనుషులు చచ్చిపోయిన దెయ్యాలు అవుతారన్న వారు దేవునికి స్తోత్రం. అదేంటి నిజంగానా? ఇందులో చాలామంది 2 రకాలుగా కూడా ఉంటారు. దేనికి హల్లెలూయా చెప్పరు. గోడ మీద పిల్లలాగా దేనికి చెప్పకపోతే ఏది మంచిదైతే ఏది కరెక్ట్ అయితే అదే మాది. దేవునికి స్తోత్రం. రేపు 4వ తారీఖున రిజల్ట్ వస్తాయి కదా. చాలామంది నాకులాంటి వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. మాకులాంటి వాళ్ళు మేము ఏం చేస్తామంటే గెలిచినోడే మావాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కొట్టేసామంటే గెలిచినోడికి వేసాం అంతే. కొంతమంది జెండాలు పెట్టుకుని తిరిగేసి తిరుగుతూ ఉంటారు కదా, వీళ్ళకే ఇబ్బంది. వాళ్ళు జెండాలు పెట్టుకున్న వాళ్ళు గెలవకపోతే చాలా బాధ. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, మీకు విషయం చెప్పరా, పైన పోటీ చేసే వాళ్ళు ఇద్దరు బాగానే ఉంటారు, ఇంట్లో కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరూ పార్టీలు ఏర్పాటు చేసుకుంటారు, బయట ఉన్న వాళ్ళ కొట్టుకుసేస్తూ ఉంటారు. మా పార్టీ వాడికి గెలకపోతే, నిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ఆయన అన్నాడు, ఏమంటే మేము పార్టీకి వెళ్తే దాన్ని పందెం వేద్దాం అనుకుంటున్నాం, మీరు ఎవడ ఉన్నాడో పందెం వేసి కూడా అన్నాడు. అంటే అంతవరకు వెళ్ళిపోయింది పిచ్చి, పందాలు వేసుకునే వరకు వెళ్ళిపోయింది పిచ్చి. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వాక్యాన్ని వినిన వారిలో వాక్యాన్ని వినిన వారిలో జ్ఞానం ఉంటుంది. ఆ బిడ్డను దయ్యం పట్టుకుందని చెప్పినప్పుడు, దయ్యం పట్టుకున్న మనిషి కంటే దయ్యం పట్టుకున్న మనిషి కోసమే ఎక్కువ బాధ కలిగింది. ఎందుకో తెలుసా? అసలు దయ్యాలంటే ఎవరో, దయ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి పొద్దున్న చెప్తే ఆ సాయంత్రం వెళ్ళి ఇన్నదంతా గంగలో కలిపి యథా కబుర్లని చెబుతుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు, చాలామంది వాక్యాన్ని వింటారు కానీ వాక్యాన్ని ఏం చేయరు? గ్రహించరు. వాక్యాన్ని గ్రహించరు, గ్రహింపులైన మనస్సుతో ఉంటారు. వాక్యాన్ని వింటారే తప్ప వాక్యాన్ని అనుసరించి జీవించేటువంటి మనస్సు ఉండదు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. వాక్యాన్ని వినాలా, వాక్యాన్ని వినాలా. వింటే మనస్సులో దానికి వాక్యాన్ని అనుసరించి వాక్యాన్ని వినని వాడి గురించి రాస్తూ ఉంటాడు. రోమిలకు రాసిన పత్రిక 10వ వచనంలో అంటాడు కదా, వినుట వలన ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. మరి ఎప్పుడు విశ్వాసం కలుగుతుంది నీకు? నువ్వు వినాలి కదా. ఎప్పుడు వింటావు నువ్వు? చాలామంది ఉంటారండి, చాలామంది వాక్యాన్ని ఎలా వింటారు తెలుసా? ఆదివారం మాటలే వింటారు. కొంతమంది ఆదివారమే వింటారు, మరలా మధ్యలో ఇంకెప్పుడు వాక్యం జోలికే పోరు. మరలా ఎప్పుడు వింటారు? కొంతమంది ఉంటారండి. ఈ ఆదివారాన్ని వినే బ్యాచ్లోనే మరి కొంతమంది బ్యాచ్ ఉంటారు. ఈ బ్యాచ్ ఏంటంటే మొదటి ఆదివారమే వింటారు వీళ్ళు వాక్యం. మరి కొంతమంది ఉంటారు, వీళ్ళు ఇంకా పెద్ద బ్యాచ్ అనమాట. వీళ్ళు ఎప్పుడు వింటారంటే పండగలకు మాత్రమే వాక్యం వింటారు. వీళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు పొరపాటును గాక ఎవడైనా తగిలి, ఏ పిచ్చోళ్ళు అంటాడు తగిలి, మీ సంఘంలో తప్పలు పడుతున్నారు తెలుసా? తప్పలు కొట్టమని బైబిల్లో ఉందా?
వాయిద్యాలు వాయించమని బైబిల్లో ఉందా అని చెప్పి అంటే హీ అంటారు ఇలా. మీకు అర్థమైందా? అర్థమైతే దేవునికి స్తోత్రం. కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిచ్చోళ్ళు అన్నందుకు కాదు, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారులేండి. ఎవరైనా బైబిల్కి సంబంధించినటువంటి ప్రశ్నలు సంధిస్తే వాటికి సమాధానం మనం చెప్పలేము. చాలామంది ఇప్పుడు బైబిల్కు వ్యతిరేకంగా నడిచిన వారు చాలామంది ఉన్నారు, బైబిల్ వ్యతిరేకంగా ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉన్నారు. ఇదిగో లోతు బిడ్డలతో లోతు పాపం చేశాడు అని ప్రశ్న సంధిస్తే నీ దగ్గర సమాధానం ఉందా? లేదు. లేకపోతే మరొకటి ఏదైనా ప్రశ్న వేస్తే నీ దగ్గర సమాధానం ఉందా అంటే సమాధానము లేదు. సమాధానం లేనిపోవటం వల్ల ఏమవుతుందంటే వాడు గెలిచిపోతున్నాడు, వాడే గెలుస్తున్నాడు. ఎందుకు గెలుస్తున్నాడంటే నీ దగ్గర సమాధానము లేదు కనుక. మరి నీ దగ్గర ఎందుకు సమాధానం లేదు? చెప్పట్లేదు మీరు, వేనా? హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది బయలుదేరారు. వాక్యాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ వాక్యాన్ని అపార్థం చేసుకుని వాక్యాన్ని బట్టి ప్రశ్నలు వేసేవారు చాలామంది బయలుదేరుతూ ఉన్నారు. వీరందరికీ మనం సమాధానం చెప్పాలంటే మనం ఏం చేయాలి? చెప్పట్లేదు, వాక్యాన్ని వినాలా? జాగ్రత్తగా వాక్యాన్ని వింటే ఆ వాక్యము మన జీవితాన్ని మారుస్తూ ఉంది. హల్లెలూయా. వాక్యాన్ని వినగలిగితే ప్రశ్నలు సంధించేవానికి సరైన సమాధానాలు చెప్పగలిగిన శక్తిమంతులు మనం అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే మరి వాక్యాన్ని వినకపోతే మన జీవితాలు ఎట్లా? మీకు బైబిల్లో ఒక మంచి ఉదాహరణ చెబుతాను, జాగ్రత్తగా వినండి. బర్తలోమయి అనేటువంటి ఒక గుడ్డోడు ఉన్నాడు, తెలుసు కదా మీకు బర్తలోమయి. ఈ బర్తలోమయి అనేటువంటి గుడ్డోడు ఎప్పటి నుంచి గుడ్డితనం కలిగినోడు తెలుసా? చిన్నప్పటి నుంచి, వాడు పుట్టినప్పటి నుంచి గుడ్డితనం కలిగినోడు. అయితే ఒకరోజు పెద్దవాడయ్యాడు. అది పెద్దవాడైన తర్వాత అతను భిక్షాటన చేసుకుంటున్నాడు. వాడికి జీవనోపాధి ఏంటంటే భిక్షాటన చేసుకోవటమే. కనుక భిక్షాటన చేసుకుంటూ ఎరుకో దారిలో ఉన్నాడట. యేసువారు ఆ ఎరుకో దారి గుండా వెళ్తూ ఉన్నాడు. ఎరుకో దారి గుండా వెళ్తూ ఉన్నప్పుడు ఈ భిక్షమెత్తుకున్నటువంటి భర్తలోమయి పక్కన నన్ను అడిగాడంట. కళ్ళు లేనోడు కళ్ళున్నవాడిని అడిగాడట. ఏమని? అయ్యా, ఎవరు వెళ్తున్నారు దారిలో అని అడిగితే ఆ కళ్ళున్న వ్యక్తి కళ్ళు లేనోడు చెప్తున్నాడట, నజరేయుడైన యేసు ఈ మార్గము గుండా వెళ్తున్నాడు. ఎవరు వెళ్తున్నారట? నజరేయుడైన యేసు ఈ మార్గం గుండా వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు బర్తలోమయి యేసు వారిని పిలవడం మొదలెట్టాడు. బిగ్గరగా కేకలు పెట్టి ఏమని పిలుస్తున్నాడు? నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్తున్నాడని చెప్తే ఆ భర్తలో ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించు అని కేకలు వేశాడట. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఎందుకు దావీదు కుమారుడు అంటున్నాడు? వాడు చెప్పిందేమో నజరేయుడైన యేసు అని చెప్పాడు. ఈయన ఏమని పిలుస్తున్నాడు? దావీదు కుమారుడు అని పిలుస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. ఈయన గుడ్డుతనం కలిగిన వాడే కానీ వీడు చెవులు మాత్రం బాగా, వీడు చూడలేకపోయాడే కానీ యేసువారిని గురించినటువంటి అనేక సత్యాలను వినగలిగాడు. నమ్మితే దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యంలో చెప్తాడు, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. ఈరోజు చెవులు ఉన్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాం మీ చెవులు ఎంతవరకు పని చేస్తాయో. ఎవడైనా ఏదైనా ప్రశ్న వేసినప్పుడు వారికి సమాధానం చెప్పే స్థితిని బట్టే మీ చెవులు కుందేళ్ళంటి చెవుల్లో, మూసుకుపోయినా చెవిలో. బైబిల్లో ఒకసారి ఒక వ్యక్తిని యేసుప్రభు వారి దగ్గర తీసుకొస్తే ఆయన మోగోడు ప్రభువా నా బిడ్డ మోగోడు, అంతేకాదు మూర్చగలిగినోడు కూడా, వీడు పడిపోతున్నాడు అక్కడక్కడ, కాబట్టి వీడిని బాగు చేయని ప్రార్థన చేసేదట. ప్రార్థన చేస్తే యేసు వారు ఏమన్నాడు తెలుసా? చెవిటివైన మోగ దయ్యమా వీడిని విడిచిపెట్టి పో అన్నాడు. ఏ దయ్యం ఇప్పుడు అది? చెవిటి దయ్యము, మోగ దయ్యం. చెవిటి ఉండడం వల్ల మోగతనం వచ్చింది. ఇప్పుడు వాడికి ఆ దెయ్యం ఏం చేస్తుందండి? వినవట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమందికి చెవిటి దెయ్యం పట్టుకుందో నాకు తెలియదు, కానీ చెవిటి దెయ్యం పట్టుకున్న వాళ్ళందరూ దేవునికి బిగ్గరగా దేవునికి స్తోత్రం. ఉన్నారు. హల్లెలూయా. చెప్తున్నా కదా, విన్నావుదా? వినాలి. అందుకని అంటున్నాడు, వినాలి. వినకపోతే ఎంత నష్టమో ఒకసారి చెప్తాను చూడండి. సరిగా వినకపోతే ఒకసారి పాస్టర్ గారు ఇలా వాక్యం చెప్తూ చెప్పాడట, మనం కిటికీలు
మెస్సులు ఉన్నాయి కానీ కిటికీలకి మెస్సులు ఉన్నాయి కానీ కిటికీలు లేవు, కాబట్టి కిటికీలు పెట్టించుకుందాం. కిటికీలు 6 కిటికీలకి 50,000 అవుతుంది. కాబట్టి మీలో ప్రేరేపణ గలవారు, ఇవ్వగలిగిన వారు ఎవరైనా ఉంటే లేచి నిలబడండి అన్నాడట. ఒక ఆయన నిద్రలో ఉన్నాడు. ఇరిగి మిగతా మొక్కలన్నీ ఏమీ వినపడలేదు. లేచి నిలబడండి అన్న మాట వినపడిందట. ఉన్న పాలిగా అసలు నేనే ముందు లెగుతానంటూ పెద్ద అత్తది గల్లా లేచి చూడట. పాస్టర్ గారు అన్నాడట, కొట్టాడరా చప్పలు అంటే. ఇక పొలో వాళ్ళందరూ చప్పలు కూడా వేస్తారట. ఈడిగో బుర్ర పోసిపోయింది, బుర్ర మెట్లెక్కిపోయింది. అలా ఏంట్రా పరిస్థితి, చప్పలు కొడతారేంటి, నిలబడమన్నాడు కదా, నిలబడితే చప్పలు కొడతారు ఏంటంటే ఆవిడ పిలుస్తున్నాడట. పలానా సుబ్బారావు గారు మరి మనకి చర్చికి కిటికీలన్నీ పెట్టించడానికి నిలబడ్డాడు, అయ్యగారు రండి ఒకసారి పైకి అన్నాడట. దేవునికి స్తోత్రం. అప్పుడు అర్థమైందట. అప్పుడు వచ్చాడు మైకుల్లోకి, తెలుగులోకి. హల్లెలూయా. కాబట్టి మందిరంలో నిద్రపోతే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దెయ్యమట, అపవాదట వాక్యాన్ని ఏం చేయనివ్వదో విన్నవడా. అందుకని యేసు వారు ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. విత్తువాని ఒక ఉపమానం. ఆ విత్తువాని ఒక ఉపమానంలో ఆ యొక్క విత్తనాలట 4 ప్రదేశాల్లో పడిందట. మొదటి ప్రదేశము త్రోవ పక్కన, రెండవ ప్రదేశము రాతి నేల మీద, మూడో ప్రదేశము మొండ తప్పుల మీద, 4వ ప్రదేశము మంచి నేల మీద పడిందట. 25వ వచనం లోకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం అంటాడు, వాడు మంచి నేల మీద పడినటువంటి విత్తనాలు విన్నవాడు విని వాడు ఫలభరితంగా ఉన్నాడట. హల్లెలూయా. మిగతా విత్తనాలు త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు ఎలాంటి అంటే ఆ విత్తనాల్ని అపవాది వచ్చి ఎత్తుకుని పోయాడు. హల్లెలూయా. కొంతమందికి ఎన్ని చెప్పండి, నేను పట్టుకున్న కుందేలుకి 4 కాళ్ళు అంటాడట. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. అసలు సావు బతుకు నాకు అనవసరం. చెప్పిన దాంట్లో మంచి చెడ్డ వెండకీడు ఎంత వెండ. నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు. ఈయన ఏం పట్టుకుంది, ఏ దెయ్యం పట్టుకుంది? చెప్పట్లేదు బాబా, చెవిటి దెయ్యం పట్టుకుంది. హల్లెలూయా. వాక్యాన్ని విననివ్వదు దయ్యం, అపవాది దయ్యము, అపవాది వాక్యాన్ని విననివ్వడం. ప్రియమైన దేవుని పిల్లలు, చివరిగా ఈ మాటలు నేను చెప్పనమండి. మనము వాక్యం వినుట ద్వారా మన విశ్వాసం బలపడతాం. మన విశ్వాసంలో బలపడితే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతాం. మన విశ్వాసం వినుట ద్వారా విశ్వాసం కలిగితే, విశ్వాసం ద్వారా దేవునికి ఇష్టమైతే మనం అపవాదికి దూరం అవుతాం. కనుక అపవాది మనల్ని ఏం చేయనివ్వడంటే వాక్యము విననివ్వడం. అందుకని వాక్యం వింటున్నప్పుడు మంచి శ్రద్ధగా వాక్యం వింటున్నప్పుడు తల్లోకి వచ్చి మెల్లాక చెవి దగ్గరికి వచ్చి పప్పుసార్లో తాలింపేసావా అంటాడు. అంతే. బుర్ర ఎక్కడ పోద్ది ఇప్పుడు? లేకపోతే ఏమంటాడు తెలుసా, ఇవాళ మొదట ఆదివారం కదా, చికెన్ వండుతున్నారా, ఏం వండుతున్నారు చూసి వచ్చావా అంటాడు. ఇప్పుడు ఏం ఆలోచన తెలుసా, వాసన, బంగాళదుంప వాసన కాదు, వాక్యం ఎంతగా నీకు డైవర్ట్ అయిపోయింది, భయం పక్కకు పోయింది బుర్ర. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలు జ్ఞాపకం చేసుకునండి, వాక్యం వినేటువంటి మనస్సు మనం కలిగి ఉంటే అది మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. యేసువారు దైవత్వం కలిగిన వాడైనప్పటికీ, ఆయన దైవ లక్షణాలు కలిగిన వాడైనప్పటికీ, ఆయనే దేవుడైనప్పటికీ తండ్రి అయిన దేవుని ఎదుట పాదాల దగ్గర కూర్చుని యేసువారి యొక్క వాక్యాలు వినటం, తండ్రి అయిన దేవుడు చెప్పిన ప్రతి మాట విని ఆయన విన్నది విన్నట్టుగా వెళ్ళి లోకానికి ప్రకటించేవాడు. ఆమేన్. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినవండి, మనం లోకానికి ఎందుకు ప్రకటించలేకపోతున్నాం తెలుసా? మనం తోటి వారికి వాక్యం ఎందుకు చెప్పలేకపోతున్నాం తెలుసా? మన స్నేహితులకు ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నాం తెలుసా? మన ఇంటి పొరుగు వారికి, ఇరుగు పొరుగు వారికి ఎందుకు వాక్యం చెప్పలేకపోతున్నాం తెలుసా? మనము వాక్యము సరిగా వినడం లేదా. వినే మనస్సు మనకుంటే చెప్పే శక్తి మనకు కలుగుతుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరైనా ఒకవేళ బలహీనంగా ఉంటే, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా సరే, అమ్మా ఎవరికైనా ఆరోగ్యం పోకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తారంటే, మీరు కవర్లు ఏం చెప్తారు? అమ్మ చిన్నరాజు గారి దగ్గరికి వెళ్ళు, లేకపోతే అమలాపురం వెళ్ళు, లేకపోతే రాజమండ్రి వెళ్ళు. ఆయుర్వేదం తెచ్చుకుంటావా, హోమియోపతి తెచ్చుకుంటావా అంటాం. కానీ ఎప్పుడైనా నీ మొహం పెట్టుకుని
అమ్మ నీకు ఆరోగ్యం బాగలేదు కదా, ఇదిగో దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా రాయబడుతుంది, యేసు వారు పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందని వాక్యంలో ఉంది, ధైర్యంగా ఉండవు, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడని చెప్పగలిగామా అంటే చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మనకు తెలియదు. ఎందుకు తెలియదు? మనం వెళ్ళలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు మీకు వినగలిగిన చెవులను అనుగ్రహించునుగాక. హల్లెలూయా. వినగలిగిన మనస్సును ప్రభు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే యేసుక్రీస్తు ప్రభులు వారు వాక్యం చెప్తేనట, ఇశ్రాయేలీయులు యూదులందరూ యేసు దగ్గరికి ఎలా వచ్చేవారు తెలుసా? లూకా సువార్త 21వ అధ్యాయము 38వ వచనం అంటాడు, ఆయన వాక్యం వినడానికి పెందల కడని ఆయన దగ్గరికి వచ్చుచుండిరి అని రాశాడు. 21వ అధ్యాయము 38వ వచనం చదవన్నాను ఒకసారి. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములు ఆయన యొద్దకు పెందల కడని ఎలా వచ్చారంట వాళ్ళందరూ? చెప్పట్లేదు. అందుకోసమే దెయ్యం పట్టుకుంటే పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నాం మనం? మొక్కమనంట. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వెళ్తున్నాం? రేకులు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. రేకులు. వాక్యం విన్నవాడైతే ఎక్కడికి వెళ్తాడు? దేవుడి మందిరానికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి విషయం చెప్తాను. పిల్లలు మీకే కాదు మాకు ఉన్నారు, దేవుడు ఇచ్చాడు. మా పిల్లలను కూడా పెంచుతున్నాం. మా పిల్లలు కూడా 13 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు వరకు మా పిల్లలకి వారి జీవితంలో ఎప్పుడూ కూడా రచరేఖ అనేది కట్టలేదు, నల్లతోడు కూడా కట్టలేదు. వాళ్ళకే కాదు, మేము పెద్దల వైపు 40 సంవత్సరాలు వచ్చాయి, మాకు కూడా ఎప్పుడు రచరేఖ అన్న మాటే తెలియదు. మరి మమ్మల్ని వేయించుకోవద్దు దయ్యాలు, మిమ్మల్ని ఎందుకు వేయించుకు తిన్నాయి వెళ్ళా బాబా? మా పిల్లలు పీక్కు తిన్న దయ్యాలు మీ పిల్లలు ఎందుకు పీక్కు తిన్నారు బాబా అంటే మీరేం చేయరు? వాక్యం వినరా? వాక్యం విన్న వాళ్ళ దగ్గర దయ్యాలు ఎందుకు వస్తాయండి? వచ్చినా కానీ వాక్యాన్ని బట్టి గద్దిస్తే వాడు మన దగ్గర నిలబడకుండా పారిపోతాడా? హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పినప్పుడు వారు వాక్యాన్ని వినడానికి పెందల కడని దేవుని మందిరానికి వచ్చారట. మరి నువ్వు వాక్యాన్ని వినగలిగితే వాక్యము నీ జీవితాన్ని మార్చగలుగుతుంది. వాక్యాన్ని వినగలిగితే వాక్యము నీ బ్రతుకును మారుస్తుంది. వాక్యాన్ని వినగలిగితే వాక్యము నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది. వాక్యాన్ని వినగలిగితే వాక్యము నీ యొక్క జీవితపు విధానాన్ని మారుస్తుంది. నీ నడకను మారుస్తుంది, నీ ఆలోచన మారుస్తుంది, నీ పడకను మారుస్తుంది, నీ యొక్క జీవితపు సమస్తమైన పద్ధతులన్నిటినీ వాక్యము మార్చివేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటే నీ జీవితంలో అప్పులనేవే ఉండవా? ఆ వాక్యం వింటే నీ జీవితంలో ప్రతి రోగములను నీకు జయమే కలుగుతుంది. హల్లెలూయా. వాక్యాన్ని వింటే సాతాన్ని ఎదిరించగలిగిన శక్తిమంతుడు నువ్వు అవుతావా? వాక్యాన్ని వినగలిగితే నీ బ్రతుకులో ఉన్నతమైన జీవితాలు నువ్వు అనుభవించగలుగుతావా? వాక్యం వినగలిగితే నీ జీవితంలో సమాజంలో పేరు ప్రఖ్యాతులు నువ్వు పొందుకోగలుగుతావా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకు నేను ఒక మాట రాసుకున్నాను, వాట్ యు హియర్ వాట్ యు బికమ్. నువ్వు ఏది వింటావో అలాగే నువ్వు ఉంటావు. హలో, నా మాట అర్థమైందా మీకు? నువ్వు ఏది వింటావో నువ్వు అలాగే ఉంటావు. అంత మాటలు ఆ పక్కోటుడి గురించి ఈ పక్కోటుడి గురించి ఎంటా ఉన్నావు అనుకోండి, నువ్వు అలాగే తయారవుతావు. అంత మాటలు దొంగోడి దగ్గర కూర్చొని దొంగ మాటలు ఎంటున్నావు అనుకోండి, చివరికి నువ్వేమవుతావు? హల్లెలూయా. నువ్వు ఏది వింటున్నావో జాగ్రత్త. నీ జీవితాన్ని మలుచుకోవడానికి నువ్వు ఏది వింటున్నావో జాగ్రత్త. నీ చెవులు దేనికి ఇస్తున్నావో జాగ్రత్త. లోకంలో కనబడినంత వినటం కాదు, వినబడినంత వినేయటం కాదు, కనబడినంత వినేయటం కాదు. దేన్ని వింటున్నావో జాగ్రత్తగా వింటే నీవు ఆ విధంగా దేవుని చిత్తంలో నువ్వు మరచబలగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏది మంచిది, ఏది శ్రేష్టమైనది, ఏది నీ బ్రతుకును మార్చేది, ఏది నీ బ్రతుకును శ్రేష్టంగా ఉంచేది, ఏది నీ బ్రతుకును ఆనందకరంగా ఉండేది, ఏది నీ జీవితంలో నీ తల్లిదండ్రులకు ఆనందాన్ని తెచ్చేది, ఏది నీ జీవితంలో నీ కుటుంబానికి సంతోషాన్ని తెచ్చేది, ఏది నీ జీవితంలో నిన్ను ఆనందంగా సంతోషంగా ఉంచేదో నువ్వు దేవుని సన్నిధిలో వినగలిగితే అది నీ జీవితంలో నీకు సంతోషాన్ని తీసిపెట్టుకుంటుంది. నమ్మితే దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వినేటప్పుడు ఏంది? జాగ్రత్తగా వినాలా. ఏది పడితే అది వినకూడదా? అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏది పడితే అది వినకూడదా? ఏది వినాలో అదే వినాలి.
ఏది వినాలో అది వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని వినడం నేర్చుకున్నావు అనుకోండి, వాక్యం నీ జీవితాన్ని ఏం చేస్తుంది? ఆశీర్వాదకరంగా మలుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. కానీ చాలామంది వాక్యం ఎప్పుడు వింటారని మరి ఆదివారాలే వింటారు. మరి మిగతా మధ్యలో జరిగిన కూడికల్లో పొరపాటున కానీ వీడు ఎవడైనా వచ్చాడు అనుకోండి, ఎవడైనా సమాధానం చెప్పలేము. ఒకవేళ వీడు ఎవడైనా ఏదైనా చెప్తే మా పాస్టర్ గారికి తెలీదు అంటాడు. ఎందుకని తెలీదు? పాస్టర్ గారికి ఇది అలా ఏం చెప్తున్నాడో వీడికి తెలియదు. మీకు మంచి మాట చెప్పనా, చావు గురించి ఎంతమందికి తెలుసు? మరణం అనేది ఒకటి ఉండదని, మరణంలో ఏం జరుగుతుందో, మరణం చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో, చచ్చిపోయిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో, చచ్చిపోయినోడికి అన్నీ తెలుస్తాయో లేవో తెలుసా మీకు? తెలియదు. మనకు చావు అంటే మాట అంటేనే భయం. ఇంక దాని గురించి ఎక్కడ వింటాం? ప్రియమైన దేవుడు అన్ని మీటింగులకి అటెండ్ అవ్వాలి, ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవ్వాలి, ప్రతి కూడికి అటెండ్ అవ్వాలి, ప్రతి కృతజ్ఞత కూటానికి అటువంటి దరిద్రం ఎక్కడ అటెండ్ అవుతాం? మనం ఏదైనా కృతజ్ఞత కూటానికి అటెండ్ అవ్వాలంటే ఆలోచిద్దాం. మన ఇంటికి ప్రార్థించుకున్నప్పుడు ఆ మనిషి వచ్చిందా? ఆ పక్కింటి వాడు వచ్చిందా? అది రాలేదా? అది రాలేదు. నేను ఎందుకు వెళ్ళాలి దాని ఇంటికి? నువ్వు ఇంట్లో ప్రార్థన ఎట్టించుకున్న వ్యక్తి కోసం రావద్దు. ఎవరి కోసం రావాలి? వాక్యం వినడం కోసం రావాలా? దేవునికి స్తోత్రం చెప్పా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి రావాలి, దేవుని చేత మరల్చబడడానికి రావాలి, దేవుని చేత దేవుని యొక్క మాటల చేత బలపరచబడడానికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కృతజ్ఞత కూటాల దగ్గర, పుట్టినరోజు దగ్గర, చనిపోయిన కార్యక్రమాల దగ్గర, ఆదరణ కూటాల దగ్గర ఎక్కడైతే వాక్యాలు సందర్భయోచితంగా వాక్యాలు చెప్పినప్పుడు ఆ వాక్యాలు నేర్చుకోవడానికి రావాలి. వస్తే నేర్చుకుంటావు, రాకపోతే మా పాస్టర్ గారికి ఏమి. హల్లెలూయా. ఈరోజు మనం వినేవారముగా ఉందుము గాక, వినుటకు మన చెవులను ఇచ్చుదము గాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మీరందరూ చెవి కలిగిన వారు అగుదురుగాక. తలలో వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా జీవితాల్లో వినే మనస్సును మాకు దయచేయండి. వాక్యాన్ని చెవినెగ్గే మనస్సు మాకు దయచేయండి. వాక్యానికి చెవినిచ్చే మనస్సు మాకు దయచేయండి. వినగలిగిన ఆలోచన మాకు దయచేయండి. అయా, వాక్యాన్ని విననివ్వకుండా సాతానుడు అడ్డుపడుతూ ఉన్నాడు ఆయన. అయా, వాక్యాన్ని వింటే మా జీవితాలు మార్చబడతాయని, అయా మా జీవితాలు మార్చబడితే అయా మేము నీకు ఇష్టలుగా మార్చబడతామని, అయా మేము ఆశీర్వదింపబడతామని అపవాది గ్రహించిన వాడై మమ్మల్ని వాక్యాన్ని వినకుండా చేస్తున్నాడు నాయన. అయా, వాక్యాన్ని వినే మనస్సు మాకు దయచేసి, అయా వాక్యమునకు లోబడే మనస్సు మాకు దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున బట్టి స్తుతించున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షలోం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునామమున బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఏ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్, లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని, భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి
మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ ఒకవేళ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై శ్రేష్ఠులై దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసులు మీరు పాలిభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటా. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.